వంశాన్ని వివరించాలి అని ప్రార్థిస్తాడు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ఈ ఆడ పిల్లల సంతతిని వివరించి తరువాత ఉత్తానపాద, ప్రియవ్రత అనే మగపిల్లలు వారి గురించి చెప్తూ శుకాచార్యులు పరీక్షిత్ రాజుకు, మైత్రేయులు విదురుడికి చెప్తారు. ఉత్తానపాద అనే ఒక సత్పుత్రుడు స్వయంభూమనుకి, ప్రియవ్రత, ఉత్తానపాద ఇద్దరు మహాత్ములు, భగవద్భక్తులు. అయినా అతని పేరు చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఉత్తానపాద అని. తల కింద ఉంది, పాదాలు పైకి ఉన్నాయి అని. ఎవరు అలా ఉండరు కదా. కింద పాదాలు ఉంటాయి, పైకి తల ఉంటుంది. కింద మీద అయింది. తల కింద పాదాలు మీద ఉన్నవాడికి ఉత్తానపాద అంటారు. అయితే అలాగా ఆయన లేకుండే, అయితే పేరు అలాగుంది. అంటే ఆ కథని విన్న తర్వాత ఈ మాట యొక్క అర్థం మనకు మంచిగా తెలుస్తుంది. ఎందుకు ఇలా పేరు పెట్టారు? ఉత్తానపాదకు ఇద్దరు భార్యలు, సురుచి మరియు సునీతి అని. ఆ సురుచికి ఉత్తమ అనే ఒక పుత్రుడు, సునీతికి ధ్రువుడు. ఈ ధ్రువ ఒకసారి ఉత్తానపాదుడు తన దర్బారమునందు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని అంకమునందు తొడ మీద చాలా ఆప్యాయతంగా కూర్చొని ఆటలాడుతూ ఉన్నాడు ఉత్తముడు. సహజంగా పిల్లలకు వేరే వాళ్ళను చూస్తే నేను అలా చేయాలి అని అనిపిస్తుంది. తన సమాన వయస్కులైన పిల్లలు చేసేదాన్ని చూసి అలాగే చేయాలి అని అనిపించేది పిల్లలకు సహజమైన భావన. అలాగే ఈ పిల్లవాడికి నేను నా తండ్రి యొక్క తొడ మీద కూర్చొని ఆటలాడాలి, అక్కడ మాట్లాడాలి, ఆ ప్రేమ ఆలింగనం పొందాలి అనే ఉద్దేశ్యంతో దగ్గరకు వెళ్ళాడు. డబ్బుల కొరకు కాదు, తినడానికి కాదు, ఇంకేదో అతనిచే పొందడానికి, తీసుకోవడానికి, అడగడానికి పోలేదు. ప్రతి ఒక్క పిల్లవాడికి సామాన్యంగా అపేక్షితమై ఉన్న ఒక ప్రేమాలింగనం, తొడ మీద కూర్చొని ఆ ఒక్క భాగ్యాన్ని అనుభవించాలి అని సహజ భావనతో ఇతనికి అనిపించింది. దాంట్లో ఏమి తప్పు? నా తమ్ముడు కూర్చున్నాడంటే నేను కూర్చోకూడదా? నేను కూర్చోవచ్చు కదా అని సహజంగా ధైర్యంతో వచ్చేసినాడు. దగ్గరకు వెళ్ళి పైకి ఎక్కాలి అని అనుకుంటున్నాడు. సురుచి గర్జనం చేస్తుంది, రాకు దగ్గరకి. నీ తండ్రి యొక్క ఈ అంకమునందు తొడ మీద కూర్చోవాలి అంటే దానికి ఒక యోగ్యత కావాలి. ఆ యోగ్యత లేదు నీలో. నా కడుపునందు నీవు పుట్టింటే
నీకు ఆ యోగ్యత వచ్చేది. ఇప్పుడు ఆ సురుచియ కడుపున జన్మించినావు, దుర్భాగ్యవంతుడివి, సౌభాగ్యవంతుడివి కావు, దగ్గర రాకు, వెళ్ళిపో ఇక్కడి నుండి అని తిట్టేసింది, తిట్టి పంపించింది. ఇతనికి దుఃఖము అయింది, ఆశ్చర్యము అయింది. పిల్లవాడు ఎందుకు ఇలా చెప్తూ ఉంది అని అర్థం చేసుకునే శక్తి లేదు, ఆ వయస్సు కాదు. సవతి మాత్సర్యం ఉంటుంది అనేదాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆ వయస్సు లేదు. అయితే నాకు తొడ మీద కూర్చోవడానికి అనుమతి ఇవ్వలేదు, తిట్టింది, బయటికి పంపించింది అనేది మాత్రం తెలిసింది. ఏడుస్తున్నాడు, చాలా దుఃఖం కలిగింది. ఏడుస్తూ తన తల్లి దగ్గర వస్తాడు ధ్రువుడు. చూడండి, పక్కకు తల్లి వేరే. ఆ ఉత్తమునికి సురుచియే తల్లి, ధ్రువుడికి సునీతి తల్లి. అయితే తండ్రి ఒక్కడే కదా, ఉత్తానపాద. ఆ ఉత్తానపాదకు చెప్పడానికి వస్తుండే. ఆయన కూడా నా కొడుకే, ఎందుకు వద్దంటున్నావు, రాని దగ్గర కూర్చొని నీకేం కష్టం, నీ కొడుకుకైతే స్థానాన్ని ఇచ్చేసినాను, అతనికి స్థానాన్ని ఇస్తాను. నీ కొడుకుకి స్థానాన్ని ఇవ్వకుండా ఉంటే అప్పుడు తిట్టాలి. అతనికి యోగ్యమైన స్థానాన్ని ఇచ్చాను, ప్రేమాన్ని చూపిస్తున్నాను, ప్రేమ వర్షం అతని మీద నేను చేస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు నీకేం బాధ లేదు కదా, ఎందుకు అతనికి ఆపుతున్నావు, ఎందుకు ప్రతిబంధం చేస్తావు అని చెప్పడానికి వస్తుండే. చెప్పలేదు, మౌనంతో కూర్చున్నాడు ఉత్తానపాదుడు. అలాగేమైనా చెప్పింటే, అతన్ని తీసుకువచ్చి తన తొడ మీద కూర్చోపెట్టింటే అక్కడే ఈ కథ సమాప్తమైపోతుండే. అది కథ కూడా కాదు. అయితే చాలా విచిత్రమైన సన్నివేశం, విచిత్రమైన సంఘటన జరిగింది. ఎందువలన అంటే, సురుచి, సునీతి అనే పేరు పెట్టారు. ఎవరికి వివేకానికి స్థానం ఎలాంటిది ఇవ్వాలి అని తెలుసో వారు ఇలా చేయరు. వివేకము మన తలలో ఉంటుంది. అయితే ఇతడు ఉత్తానపాదుడు, తల కింద వచ్చేసింది, పాదాలు మీద వచ్చేసినాయి. వివేకాన్ని కింద పడేసినాడు. వివేకానికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇవ్వలేదు. అందువలన వివేకం నశించిపోయింది. భోగాసక్తి ఇతనిలో ఎక్కువ అయింది. సురుచికి, ఆ సురుచి యొక్క ప్రేమం, ఆవిడ యొక్క సౌందర్యానికి లోనై ఆవిడ చెప్పిన మాటే వేదవాక్యం అనుకొని దానికి ప్రతిరూపంగా ఏమీ మాట్లాడకుండా మౌనంతో ఉన్నాడు. ఎప్పుడు కూడా తన యొక్క నీతి, తన ధర్మం, తన తత్వాన్ని వదలి రుచికి, భోగాసక్తికి లోనవ్వకూడదు అనేదాన్ని ఈ కథతో మనకు వేదవ్యాస దేవులు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ సురుచికి లోనందువలన ఇలా అయింది. అందువలన ఎప్పుడు కూడా రుచి, భోగాసక్తి, విషయభోగముల పట్ల ఆసక్తి మన మదిలో ఎక్కువ ఉంటే నీతి దూరం వెళుతుంది. సునీతిని దూరంగా పెట్టినాడు, సురుచిని దగ్గర పెట్టుకున్నాడు. ఇద్దరు భార్యలే, ఎందుకు అలా చేయాలి? అయితే ఎవరు భోగముల కొరకు విశేషంగా సహకరిస్తారో
వారు నాకు కావాలి. ఎవరు నీతి మాటలను చెప్తారో, తత్వముల గురించి చెప్తారో, ఒక తత్వాన్ని పట్టుకొని అలా జీవనాన్ని నడిపిస్తారో, అలాంటి నడువడి ఉన్నవాళ్ళు మాకు దగ్గర ఉండకూడదు, వారు దూరం ఉండాలి అని సామాన్యంగా ప్రతి ఒక్క మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ప్రతి ఒక్క మనిషి యొక్క చరిత్రాన్నే ఈ రకంగా వేదవ్యాసదేవులు ఇక్కడ చెప్పినారు. అంతే. ఇది పాతకాలంలో జరిగిన వృత్తాంతము నిజమే. అలాగే ప్రతిరోజు ఇప్పుడు కూడా ప్రతి ఒక్క చోట ఇలాంటి చరిత్రం నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఎంత మహానుభావులు మీరు అని పొగిడితే రా దగ్గర కూర్చో అంటారు. ఏదో ఒక నీతి మాటను చెప్తే ప్రవచనం వినో, ఎందుకు వినలేదు, సంధ్యావందనం ఎందుకు చేయలేదు, ఉపవాసం ఎందుకు చేయవు, కృష్ణాష్టమి వచ్చింది నిరాహార ఉపవాసం చేయాలి, ఏకాదశి నాడు ఇలా ఎవరైనా ఉపదేశం చేస్తూ ఉంటే మీకేం వేరే పని లేదా? ఇక్కడ చాలా రూములు ఉన్నాయి, కొత్తగా రూములు కట్టేసినారు, ఎక్కడైనా దిగాలి అనిపిస్తే దిగవచ్చు, మీకు ఏం టీ కాఫీ ఏమైనా కావాలా అక్కడే కూర్చొని చోట ఇస్తాను, ఎక్కువ మాట్లాడకండి, అక్కడ కూర్చోండి అని చెప్పేస్తాడు. అంతే. వద్దు, నీతి దూరం ఉండాలి. నీతి, సునీతి, సుతత్వము ఇవన్నీ దూరం ఉండాలి. సురుచి, ఎవరైనా మంచి అయిన మాటలను మనకు కావలసిన మాటలనే చెప్తారంటే వారిని దగ్గర పెట్టుకుంటాం. ఇది ప్రతి ఒక్క మనిషి చేసే పని. అలాగే చేసినాడు ఉత్తానపాదుడు. అలా చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, తర్వాత పశ్చాత్తాపం అవుతుంది అనే దాన్ని ఈ కథతో మనం తెలుసుకోవాలి. సరే, సునీతి దగ్గర వచ్చినాడు. ధ్రువుడు ఏడుస్తున్నాడు, ఏమీ మాట్లాడలేదు, మాట్లాడడానికి తెలియదు, చాలా ఏడుస్తున్నాడు. ఏడుపుని చూసి సునీతికి కూడా సహించుకోవడానికి కాలేదు. చాలా దుఃఖమైంది. ఆమె కూడా ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తావు అని అడుగుతుంది. ఒట్టిగా ఏడుస్తున్నాడంతే, ఊరికి ఏమి కారణం చెప్పలేదు. తరువాత ఆ అంతఃపురంలో ఉన్నవాళ్ళు కొందరు పౌరులు, ఆ ఊరి జనులు మంది అక్కడ వచ్చి వారంటారు, ఇలా జరిగింది, నీ భర్త అతనికి తొడ మీద కూర్చోలేదు, ఆయన పంపేసినాడు, అందువలన ఏడుస్తున్నాడు అని. చూడండి ఆమెకు ఎలాంటి పేరును పెట్టారు వేదవ్యాసదేవులు. సునీతి అనే పేరు. ఒక్క మాట కూడా తన భర్త గురించి మాట్లాడలేదు. తన సవతి గురించి కూడా ఒక మాట మాట్లాడలేదు. ఆమె అంటుంది, నీ పిని తల్లి చెప్పిన మాట ఉండొచ్చు, నీ తండ్రి మౌనంతో కూర్చొని ఉండొచ్చు, తొడ మీద కూర్చోకుండా నిన్ను పంపించిండవచ్చు, దానికి వాటంతటికీ కారణం నేనే అంటుంది. నా యొక్క కడుపున జన్మించినందుకు నీకు ఈ దౌర్భాగ్యం కలిగింది. ఎవరైనా ఇలా చెప్తారా? ఆ భర్తను తిట్టి ఇంతగా నన్ను దూరం పెట్టి ద్వేషిస్తున్నాడంటే అతనితో పాటు ఉండాలెందుకు, భర్త అని చెప్పుకోవాలెందుకు, ఇప్పుడే డైవర్స్ చేస్తాను అనేవాళ్ళు. ఇప్పుడైతే ఈనాడు ఈ ప్రసంగం జరిగి ఉంటే ఒక్క మాట అనలేదు. తర్వాత దానికి ఎలాంటి ఫలాన్ని అనుభవించింది అది కూడా ఇక్కడ చూడాలి మనం. ఇంతగా సహనం చేసుకున్నందుకు ఆమెకు, ఆ ధ్రువుడికి ఎలాంటి మహత్ఫలం దొరికింది, ఎలాంటి స్థానాన్ని పొందినాడు. దాన్ని చూస్తే సహనశీలతకు ఏ ఫలం ఉంటుంది అనేదాన్ని మనం తెలుసుకోవచ్చు. సహనశీలత అనేదే శూన్యానికి పోతూ ఉంది ఈనాడు. ఎక్కడ కూడా లేదు, అస్సలు లేదు. అందరికీ ఎల్లప్పుడూ క్రోధము, ద్వేషము, అహంకారము, రాగద్వేషములు తాండవం చేస్తూ ఉన్నాయి. రౌద్ర తాండవం, దుర్గుణముల భయానకమైనటువంటి రౌద్ర తాండవమే ప్రపంచమునందు
అంతటా కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఈ సద్గుణముల భరతనాట్యము లేదు, రౌద్ర తాండవమే ఉంది. అలాంటి పరిస్థితి వచ్చిన ఈ ప్రసంగమునందు మనకు ఈ ధ్రువుడి యొక్క కథ మంచి అయిన సందేశాన్ని మనకు తెలుపుతూ ఉంది. సహించుకోవాలి. సహనశీలత చాలా గొప్పది. దానితో మనం తరిస్తాం. సహనశీలత ఎలాగుండాలి అని చూపిస్తుంది. ఆమె అంటుంది, నాదే తప్పు, నేను దుర్భాగ్యవంతురాలు, నా కడుపున నీవు పుట్టినావు, అందువలన నీకు ఈ దుర్భాగ్యం వచ్చింది. అది మా యొక్క ప్రారబ్ధ కర్మం. దాని గురించి ఎవరినీ తిట్టకు, ఎవరి మీద కోపం చేయకు అని చెప్తూ ఉంది. ఏడవడం వద్దు, దానికి ప్రయత్నం చేయు. వారికి శాపం ఇవ్వకు, వారి పట్ల ఏది కూడా మనస్సులో చెడ్డ భావన నీకు ఉండకూడదు. మామంగళం తాత పరేషు మౌస్థాహ భుంక్తే జనో యత్ పరదుఃఖదస్తత్. ఆమె పట్ల సురుచి, ఆ సురుచికి ఇలా అనింది అని ఆమె చచ్చిపోని, ఆమెకి దుఃఖం కలగని, ఆవిడ కొడుకు ఆ ఉత్తముడు కూడా చనిపోని, ఇలాగేమి మనస్సులో కూడా అనుకోకు, చేసేది కాదు, మనస్సులో అనుకునేది కూడా వద్దు. మామంగళం తాత పరేషు మౌస్థాహ, మదిలో కూడా ఆలోచించకు అలాంటి విషయములను. వారికి మంగళం కానీ, వారికి సద్బుద్ధి రాని, వారు కూడా సుఖంతో ఉండని అని అనుకోవాలి. వారు తప్పు చేసింటే సరితప్పులను చూసేవాడు భగవంతుడున్నాడు. వారికి ఏమి శిక్ష ఇవ్వాలో అతనికి తెలుసు, ఆ స్వామి ఇస్తాడు. అది మాకు సంబంధించిన విషయం కాదు. అలాగుంటే ఏం చేయమంటావు? భగవంతుణ్ణి ఆరాధించి, అతన్ని స్తుతించి, అతన్ను సాక్షాత్కరించుకొని ఆ భగవంతుని అనుగ్రహంతో ఉత్తమమైన స్థానాన్ని పొందుగాక. ఎలాంటి ఉపదేశం చేస్తూ ఉంది చూడండి. అందరి మీద ప్రేమ భావనను పుట్టించాలి అనేది ఒకటి, ధర్మబుద్ధిని విశేషంగా తన కొడుకు యందు పుట్టించాలి. ఆ ధర్మబుద్ధి ఉంటే, ఆ భగవంతుని పట్ల భక్తి ఉంటే భగవంతుని పట్ల భక్తి, ధర్మబుద్ధి, సునీతి మనలో ఉంటే మనం తరిస్తాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు మార్గదర్శనం మనకు దొరికినా దొరకకపోయినా, ఒకసారి దాన్ని నేర్చుకొని ఆ మార్గంలో మనం ఉంటే ఈనాడు కాకపోయినా రేపు మనం ఆ భగవంతుణ్ణి పొందుతాము. ఈ విషయాన్ని తెలపడానికి ఆ సునీతి అలాంటి సన్మార్గ బోధనం చేస్తూ ఉంది. ఇదే ముఖ్యమైనటువంటి గురుకులం. ప్రప్రథమమైనటువంటి గురుకులం అంటే అది తల్లి దగ్గర ఆమె తొడ మీద కూర్చొని ఆమె చెప్పిన మాటలను, మంచి మంచి కథలను వినేది. అదే పాఠము, అదే గురుకులం. తల్లి యొక్క తొడ అదే గురుకులం. ఆమె అంకం మీద కూర్చొని నేర్చుకుంటే అది
మనకు చివరి వరకు అలాగే మనస్సులో గట్టిగా ఉంటుంది. పెద్దవాళ్ళు వారు చెప్తూ ఉన్న మాటలను విని మన పరంపరలో మహాత్ములైపోయారు. ఈనాడు అది లేదు, ఎవరు చెప్పరు. అమ్మమ్మ నానమ్మ ఎవరు ఏమీ చెప్పరు. అందరూ కూర్చొని టీవీ చూస్తారు, లేకపోతే మొబైల్లో మాట్లాడుతూ ఉంటారు, పక్కకే ఉంటారు, అయితే మాట్లాడరు. ఈయన కూడా ఒక మొబైల్లో ఎవరితోటో మాట్లాడుతూ ఉంటాడు, ఈయన మాట్లాడుతూ ఉంటాడు. గంటసేపు ఒక చోట కూర్చున్న యోగక్షేమ విచారమే లేదు ఈనాడు. ఎక్కువ మహాభారత కథలు, రామాయణ కథలు అవి చాలా దూరం. యోగక్షేమ కథలు కూడా లేదు. బాగున్నారా లేదా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా చేస్తారంటే అంతే. ఆయన చూస్తే సరే, ఆయన కూడా ఇంకొకతను చూస్తూ ఎక్కడో చేస్తూ ఉంటాడు. పరస్పరంగా చూడనే చూడరు. యాం చింతయామి సతతం మహిసా విరక్త అన్నట్టు పరస్పరంగా చూడకుండా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితిలో రామాయణ కథలు, మహాభారత కథలు ఎక్కడ లేవు. మహాత్ముల ఆదర్శాన్ని చెప్పాలి. ఋషులు, మునులు, ఇలాంటి మహానుభావులు, రాజులు, చక్రవర్తులు, విష్ణు భక్తులు, సాక్షాత్ భగవంతుని అవతారాలు, రామావతారము, కృష్ణావతారము, నరసింహావతారము, ఇలాంటి మహానుభావుల భగవంతుని అవతారముల కథలను చెప్తూ ఆ కథల్లో వచ్చిన సందేశాన్ని మనస్సులో విశేషంగా ఉంచుతూ దాన్ని విశేషంగా పెంచుతూ ఆ కుమారుల బుద్ధిని విశేషంగా ధర్మమయంగా చేయాలి. ఒక ఆదర్శమయంగా చేస్తే తరువాత అలాంటి వారిచే మనం ఉత్తమమైనటువంటి భవిష్యాన్ని పొందగలుగుతాం. లేకపోతే లేదు. ఎవరు మాట వినరు, చాలా దుర్మార్గుడు అయిపోయాడు అని తర్వాత దుఃఖిస్తారు. కానీ ఎందుకు అలా దుర్మార్గుడైపోయాడు కొడుకు అంటే దానికి ఎలాంటి సంస్కారాన్ని మొదటిగా ఇవ్వాలో, ఎలాంటి సంస్కారాన్ని వారికి పెట్టాలో అది పెట్టకుండా ఉన్నందుకు ఇలాగైంది. దాన్ని తెలుసుకోవాలి తల్లిదండ్రులు. సునీతి అది చూపిస్తూ ఉంది. ఆమె ఏమీ చెప్పలేదు. రెండే మాట, కామక్రోధ రాగద్వేషములు వద్దు, ఎవరి పట్ల ద్వేషం చేయకు, అందరినీ ప్రీతించు, ఆదరించు, గౌరవించు అన్నమాట చెప్తుంది. రెండవది, నీ స్థానం కొరకు పెద్ద స్థానం కావాలి అని కోరిక ఉంది కదా, ఆ కోరిక నీకు పరిపూర్ణం కావాలి అంటే భగవంతుణ్ణి ఆరాధించు. సర్వోత్తముడైన భగవంతుణ్ణి ఆరాధిస్తే నీకు అత్యుత్తమమైనటువంటి స్థానం దొరుకుతుంది అని ఆమె ఉపదేశిస్తుంది. సరి, ఆమె యొక్క ఉపదేశాన్ని విని ఏడుస్తూ వచ్చిన పిల్లవాడికి సామాన్యంగా తల్లి దగ్గర తీసుకొని తొడ మీద కూర్చోబెట్టి సమాధానపరిచి ఏదో పెరగన్న ముద్ద పెట్టి అక్కడే పడుకోబెట్టి సమాధానం చేస్తుంది అంతే. అయితే త్రాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇచ్చింది భాగవతంలో అయితే రాలేదు. తినడానికి అన్నం కూడా ఇవ్వలేదు. అయితే మోక్ష సాధనమైనటువంటి ఆ భగవంతుని పాదార విందముల యొక్క ధ్యానం చేస్తూ తపస్సు చేయమని చెప్పి పంపేస్తుంది. ఏమీ మాట్లాడలేదు. చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. 5 ఏళ్ళు కుమారుడు అంతే, ఎక్కువ పెద్దవాడు కాదు. 5 ఏళ్ళు కుమారుడిని పంపిస్తే ఆయన కూడా ఏం అడగలేదు. అలాగే ఏడుస్తూ అదే ఒక ఆగ్రహంలో, సదాగ్రహంలో ఇంటి నుండి వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళేటప్పుడు దారిలో
ఏదే ఒక సాధనం చేయాలి, ఒక గురిని మనం పొందాలి అంటే గురువుల అనుగ్రహం కావాలి. గురువిన గులామనాగద తనక దొరయదండ ముకుతి అని శాస్త్రం చెప్తూ ఉంది కదా. గురువుల అనుగ్రహం లేనిదే మనకు భగవంతుని దర్శనం కాదు. తల్లి సన్మార్గాన్ని చెప్పింది, అయితే ఎలా భగవంతుని ఉపాసించాలి, ఆ భగవంతుని గుణములు ఏవి, ఎలా ధ్యానించాలి, ఎలా సాధనం చేయాలి, తపస్సు చేసే విధానము ఏమి, ఇవేమీ చెప్పలేదు. అవేమీ తెలియకుండా ఎలా చేయగలుగుతాడు? అందువలన ఆయన వెళ్ళేటప్పుడు అనుగ్రహ బుద్ధితో మహానుభావులైన నారదులు స్వయంగా వారే వచ్చేస్తారు. అంటే విష్ణు భక్తి నిజంగా ఉంది అని తెలిస్తే, యోగ్యుడు అని తెలిస్తే, అలాంటి వారి ఉద్ధారానికి మహాత్ములు స్వయంగా వచ్చేస్తారు. దూడ ఉన్న చోట ఆవు తనే వచ్చి ఎలా ఆయనకు పాలు త్రాగిస్తుందో అలాగే మహానుభావులు వారంతకు వారే వచ్చి ఉపదేశం చేస్తారు. నారద మహర్షికి ఎవరు ఆమంత్రణం ఇవ్వలేదు. ధ్రువుడు కానీ సునీతి కానీ ఎవరూ చెప్పలేదు. వారంతకు వారే వచ్చి అడుగుతారు, ఎక్కడ పోతున్నావురా, ఏం కావాలి నీకు? ఆయన చెప్తాడు, నేను చాలా పెద్ద స్థానాన్ని పొందాలి అనుకుంటున్నాను, అందువలన తపస్సు చేయాలి, భగవంతుణ్ణి చూసి అతన్ని సాక్షాత్కరించి స్థానాన్ని పొందాలి అని వెళుతున్నాను. ఏం స్థానం పొందుతావురా? నీ ఇలాంటి చిన్న కుమారులకు ఈ అహంకారము, పెద్ద స్థానము, నాకు నా తండ్రి స్థానం ఇవ్వలేదు, ఇవన్నీ ఉండకూడదు. ఆటలాడే వయస్సు ఇది, ఆటలాడుకో, హాయిగా ఉండు, పెద్దవాడు తర్వాత తపస్సు చేసే విచారం చేయు, ఇప్పుడు కాదు తపస్సు చేసేది అని అంటారు. వారికి ఇతనిలో నిజంగా తపస్సు చేసే ఒక సదాగ్రహం, దీక్ష ఉందో లేదో అనేదాన్ని చూసుకోవడానికి పరీక్ష చేస్తాడు. ఆయన చాలా గట్టిగా ఉంటాడు. నేను తపస్సు చేయాలి అనుకున్నాను, వచ్చేసినాను, నేను ఇంటికి పోను, నాకు తినడం వద్దు, ఆటలాడడం వద్దు, ఎవరితో మాట్లాడడం వద్దు, ఏమీ వద్దు, నేను తపస్సు చేయాలి, ఆ భగవంతుణ్ణి చూడాలి, ఉత్తమమైన స్థానాన్ని పొందాలి, ఇంతే నా ఉద్దేశ్యం, అదే నాకు లక్ష్యం. వేరే చోట నేను ఎక్కడ చూడను, ఏమీ మాట్లాడను, మీరేం మాట్లాడినా నేను వినను, దాని గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పండి అంటే వారు చాలా సంతోషపడ్డారు. నారద మహర్షులు అంటారు, సరి, తపస్సు చేయాలి అని నీకు అపేక్ష ఉంటే ఎలా చేయాలి చెప్తాను చూడు. మధువన అని ఉంది, యమునా తీరము, అక్కడ మధువనం అని ఉంది. ఎక్కడ తపస్సు చేస్తే ఉత్తమమైనటువంటి సుఖం ఆ భగవంతుని అనుగ్రహం వలన ప్రాప్తమవుతుందో దానికి మధువనం అంటారు. అలాంటి మధువనమనందు నీవు తపస్సు చేయు, నీకు ఉత్తమమైన సిద్ధి దొరుకుతుంది అంటారు. ఎలా తపస్సు చేయాలి? రోజు ఆ యమునా నది యందు స్నానం మునిగి స్నానం చేయాలి, అవగాహన స్నానం చేయాలి. స్నానం చేసి నీకు విహితమైనటువంటి కర్మములను చేయు, ఇంతే చెప్తారు. యాదవారిలు వ్యాఖ్యానిస్తూ అంటారు, ఆయనకు ఇంకా ఉపనయనం కాలేదు, అందువలన సంధ్యావందనం లేదు. సంధ్యావందనం లేదు కానీ భగవంతుని నమస్కారము, ప్రదక్షిణ, ఇలాంటి ఆ పరమాత్మని సేవను, నీకు విహితమైనటువంటి సేవలను చేసి తరువాత విశేషంగా ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాన్ని ఇచ్చినారు. ఉపనయనం కాకపోయినా విశిష్ట అధికారం ఉంది, అందువలన ఈ తపస్సు కొరకు ఒక స్పెషల్ అపవాదమని ఆ వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించినారు. ఆ వాసుదేవ మంత్రము యొక్క జపం చేయి, షోడశోపచార పూజ చేయవలెను రోజు భగవంతునికి. ఆ భగవంతుని పూజను
ప్రతిమలో చేయవచ్చు, పంచలోహ ప్రతిమలో కూడా చేయవచ్చు, భూమిలో స్థండిలమనందు నీటి యందు చేయవచ్చు, ఆ సూర్యమండలమనందు ఉన్న భగవంతుణ్ణి కూడా పూజించవచ్చు. నానా విధమైన పూజలను శాస్త్రంలో చెప్పినారు. దాంట్లో నీకు ఏది యోగ్యమో ఏది సాధ్యమో దాన్ని చేయు. అయితే ఆ భగవంతుని షోడశోపచార పూజలను చేస్తూ ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ మితాశన, యాదవారిలో వ్యాఖ్యానిస్తూ అంటారు, మితాశన అంటే ఏమి? నీకు ఎంత కావాలో దాంట్లో సగం తీసుకోవాలి, అది మితాశన అంటే. ఎంత తీసుకుంటే నీకు తృప్తి కలుగుతుందో దానికంటే సరిగ్గా సగం, అర్ధభాగం మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఇలా చెప్పి ప్రాణాయామం చేసి భగవంతుని ధ్యానం చేయు అని ఉపదేశించినాను. సరి వారిచే ఆ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాన్ని స్వీకరించి మనస్సులో సరిగ్గా దాన్ని పెట్టుకొని మధువనానికి వచ్చి వారు చెప్పినట్టు యమునా నదిలో స్నానం చేస్తాడు. వారు మితాశన అంటే ఎంత సాధ్యమో అంత తక్కువ చేయు అని చెప్తే ఈయన కొద్దిగా ఎక్కువనే చేశాడు. ఆహారం ఎక్కువ కాదు, నియమాన్ని ఎక్కువగా పాటించాడు. నీకు ఎంత కావాలో దాంట్లో అర్ధభాగాన్ని తిను అంటే దానికంటే తక్కువ తింటూ ఉన్నాడు. 3 రోజులు ఉపవాసం చేసి 3 రోజులకు ఒకసారి పండ్లను తిని బ్రతుకుతున్నాడు. అంతే, 1 నెల వరకు. రేగిపండు, వెలికిపండు ఇవి రెండిటిని తిని 3 రోజులకు ఒకేసారి. కపిత్థబదరాశన, అంతే. 1 నెల ఇలాగే గడిచిపోయింది. అంటే 1 నెలలో 10 సార్లు మాత్రమే తిన్నాడు. అది కూడా అన్నం, చారు, పప్పు, కూరగాయలు ఏం లేదు. కపిత్థబదరాశన, 1 వెలికిపండు, 1 రేగిపండు, అంతే తిని అయిపోయింది. అంతే, వేరే ఏమి లేదు. తినడం లేదు, త్రాగడం లేదు. మరల తపస్సుకు వెళ్ళేది, అంతే. ధ్యానిస్తూ ఉండేది. 5 ఏళ్ళు బాలకుడికి ఇంతగా శక్తి ఉంది అంటే అది ఆ మనస్సు యొక్క శక్తి, విల్ పవర్. అది ఉపవాసం చేయాలి అంటే చేయగలుగుతాడు మనిషి, అది అసాధ్యం కాదు. సిగ్గు రావాలి, సిగ్గు. అందరికీ ఆ సిగ్గు అనిపించాలి. ఇంతగా పెద్దవాళ్ళైనా మనకు ఏకాదశి ఉపవాసం 14 రోజు యథేష్టంగా తిని 1 రోజు ఉపవాసం చేయమన్నా చేయడానికి శక్తి లేదు. సంవత్సరంలో మొత్తం తిని ఒకనాడు కృష్ణాష్టమి నాడు ఉపవాసం చేయండి అంటే కుదరదు అంటారు. 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క పండుని తిని బ్రతుకుతున్నాడు అంటే మనిషిలో ఆ శక్తి ఉంది. అయితే దాన్ని ఉపయోగించు. ఒక విచారజ్ఞుడు అంటాడు, ఫారెన్ ఆథర్ చెప్తాడు, ఆయన అంటాడు, మనుష్యుడికి శక్తి చాలా ఉంది, అలవాటు ఎలా చేసుకుంటాడో అలా అతనికి అది పెరుగుతుంది. అలవాటు లేదు అంటే 2 పూట్ల భోజనం కావాలి అంటే కావాలి, కొద్దిగా కూడా తక్కువ అయితే అతనికి ఇబ్బంది అనిపిస్తుంది. రాత్రిపూట భోజనం వదిలేయండి, ఒక 2 రోజులు ఇబ్బంది అవుతుంది. తర్వాత అదే అలవాటు అయితే 1 పూట భోజనం చేస్తే చాలు అంటాడు. ఈనాడు ఉన్నారు, పాతకాలంలో కాదు, ఈనాడు కూడా పండ్లు తిని బ్రతికేవాళ్ళు ఉన్నారు. భోజనం చేయకుండా 1 పూట భోజనం చేసి ఉన్నవాళ్ళు, పండ్లు తిని బ్రతికేవాళ్ళు ఉన్నారు, నీళ్లు త్రాగి బ్రతికేవాళ్ళు ఉన్నారు. ఈనాడే ఉన్నారు. పాతకాలంలో ఉండేది ఏమి అసాధ్యము. ఎవరికి ఏ అలవాటు ఉంటుందో, లిండా గుడ్మన్ అని అతని పేరు, ఇలా
ఈ శక్తి మనిషిలో ఉంది, దాన్ని ఉపయోగించరు అంటారు. అలాగే అంటే నాన్ వెజ్ ఎవరైతే తింటారో వారికి అది తినకుండా ఎలాగ ఉండాలి అనిపిస్తుంది, వెజిటేరియన్కి అదేమనిపించదు, అది అలవాటు అయిపోతుంది. అలాగే ఇతడు విశేషంగా 1 నెల ఇలాగే గడిపించినాడు. రెండవ నెలలో అది కూడా మానేసినాడు, అది కూడా తినలేదు. తరువాత 6 రోజులకు ఒకసారి గడ్డి ఆకులు, అంతే ఎండిన గడ్డి ఆకులను మాత్రమే తిని 2వ నెల 6 రోజులకు ఒకసారి తిని బ్రతికాడు. 4 సార్లు అంతే. తర్వాత 4-5 సార్లు తిన్నాడు. 10 సార్లు తిన్నాడు. 2వ నెల 5 సార్లు తిన్నాడు. 5 మార్లు తిని వదిలేసినాడు అంతే. 3వ నెల వచ్చింది. 9 రోజులకు ఒకసారి నీటిని త్రాగి బ్రతుకుతున్నాడు. వేరేమీ లేదు. 9 రోజులకు ఒకేసారి ఒక పూట నీటిని, ఎల్లప్పుడూ నీటిని త్రాగుతూ ఉండలేదు. ఒకసారి నీటిని త్రాగి తపస్సుకు మొదలుపెట్టేది అంతే. తర్వాత 4వ నెలలో నీటిని కూడా త్రాగటం మానేసినాడు. కేవలం గాలిని స్వీకరిస్తూ, అది కూడా 12 రోజులకు ఒకసారి మాత్రమే శ్వాసం తీసుకున్నది, శ్వాస నిరోధం చేసేసినాడు. మరల మధ్యలో దాన్ని స్మరించుకోవాలి. 5 ఏళ్ళు బాలకుడు అంతే, అది కూడా ఆపేసి 12 రోజులకు ఒక్కసారి 2 సారి శ్వాసాన్ని తీసుకున్నాడు అంతే. 5వ నెలలో అది కూడా వదిలేసినాడు. దాన్ని కూడా వదిలిపెట్టి కుంభకం అంటారు, మొత్తం 5వ నెల శ్వాస నిరోధం చేసి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇలా ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్రువ మహానుభావుడు ఉపవాసము, ఆకలి, దప్పిక ఉంది, ఆకలి ఉంది, అక్కడ లక్ష్యం లేదు, అవతల లక్ష్యం పెట్టకుండా భగవంతుని పాదార విందమునందు తన మనస్సును గట్టిగా పెట్టుకొని ధ్యానిస్తూ ఉన్నాడు. మంచిగా తిని యథేచ్ఛంగా త్రాగి కూడా భగవంతుణ్ణి ధ్యానించాలి అంటే ధ్యానం చేయడానికి రాదు, మనస్సు ఎక్కడెక్కడో వెళుతూ ఉంటుంది. ఇది మా వంటి వారి పరిస్థితి. అయితే ఇక్కడ ఆ ధ్రువుడు ఇలాంటి పరిస్థితిలో కూడా, ఉపవాసం ఉన్నప్పుడు కూడా, అంతగా బాధ కలిగినప్పుడు కూడా ఆ దేహం మీద అభిమానమే లేదు ఆయనకి. ఏకాగ్ర మనస్సుతో ఆ భగవంతుణ్ణి తలుస్తూ ఉన్నాడు. మధ్యలో ఈ మధ్యాహ్న దేవతలు వచ్చి పరీక్ష చేస్తారు. పులి వచ్చినట్టు, సింహం, నానా రకాల ప్రాణులు, క్రూర పశువులు, హింస్ర పశువులు వచ్చి ఇతనికి భయపరుచుతాయి. పిశాచులుగా వచ్చి భయపరుచుతారు దేవతలే, రకరకాల వేషాల్లో వచ్చి భయపరిచినా ఏ భయం కూడా ఇతనికి లేదు. ఆ భగవంతుణ్ణి స్మరించేటప్పుడు ఇతనికి బయటికి పిశాచం వచ్చిందా, పులి వచ్చిందా, ఏం వచ్చింది గమనింపలేదు. ఏకాగ్ర మనస్సుతో ధ్యానిస్తూ ఉన్నాడు. అంటే దేవతల కంటే పెద్దవాడు అని కాదు, దేవతలు ఇతని యొక్క కీర్తిని అంతటా ప్రసిద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఇలా పరీక్ష చేశారు. ఇతనికి ఒక విశేషమైనటువంటి కీర్తిని ఇచ్చారు. అలాంటి యోగ్యత కలిగినవాడు అని అందరికీ తెలపాలి అని అలా పరీక్ష చేశారు దేవతలు. ఇలా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నారదులు ఉత్తానపాదుని యొక్క దర్బారానికి వచ్చి అతనికి అంటారు, ఆయనకు చాలా పశ్చాత్తాపమై ఉంటుంది. ఎక్కడ పోయాడో నా కొడుకు, అరణ్యమునందు హింస్ర పశువులు అతన్ని చంపేశాయో ఏమో అని ఆలోచిస్తూ ఉన్నాడు.
అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నారదులు వచ్చి అతనికి సమాధానపరుస్తారు. ఎందుకు ఆలోచిస్తావో ఆయన సాక్షాత్ భగవంతుణ్ణి సాక్షాత్కరించి పెద్ద స్థానాన్ని పొంది ఆ తపస్సు యొక్క సిద్ధిని పొంది సిద్ధ పురుషుడై వస్తాడు. నీ రాజ్యానికి మహారాజుడైతాడు. 36,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలిస్తాడు. అతనికి ఏమి తక్కువ కాదు సౌభాగ్యము. నీవేమీ ఆలోచించు. నీవు నీ తొడ మీద కూర్చోబెట్టకుండా బయటికి నీ భార్య సురుచి పంపించేటప్పుడు మౌనంతో ఉన్నావు కదా, ఆ మౌనమే అతనికి ఒక గొప్ప సాధనమైంది, మోక్షానికి సాధనమైపోయింది. నీవేం ఆలోచించకు అని సమాధానపరుస్తారు. ఆయన సమాధానంతో ఉంటాడు. ఇక్కడ చాలా ఇంకొక మాట అంటారు. ఆయన దేవైరపి సుదుష్కరం కర్మకృత్వ దేవైరపి, దేవతలకు కూడా చేయనలవిగాని పనులను చేసి మహాకీర్తిని పొంది నీ వద్దకు వస్తాడు, ఎందుకు ఆలోచిస్తావు అని. మధ్వాచార్యులు అంటారు, పొగడేటప్పుడు ఏదైనా పొగడేస్తారు, అలా అనుకోకండి. దీనికి అంటే దేవతల కంటే ఇతను పెద్దవాడు అనిపిస్తుంది దీన్ని చూస్తే. శ్రీమదాచార్యులు సరి అయిన తాత్పర్యం, దేవతల అనుగ్రహించే బ్రతికేవాడు దేవతల కంటే పెద్దవాడు ఎలా అవుతాడు? అయితే దేవతలు వారికి విహితమైన కర్మములనే వారు చేస్తారు. చక్రవర్తులకు విహితమైనటువంటి కర్మములను చక్రవర్తులు చేయాలి. ఋషులు వారికి విహితమైన కర్మములను, మనుష్యులకు విహితమైన కర్మములను చేయాలి. అందువలన ఇతడు చక్రవర్తి. దేవతలు ఇతడు చక్రవర్తి కావున చక్రవర్తికి విహితమైనటువంటి కర్మములను వారు చేయకుండా ఇతని కొరకు వదిలిపెట్టారు, నీవు చేయవయ్యా అని. అందువలన ఆ దేవతలు ఇతని కోసమనే వదిలిపెట్టిన చక్రవర్తులు చేయడానికి యోగ్యమైనటువంటి కర్మములను చేసి ఆ చక్రవర్తి యొక్క స్థానానికి ఎలా ఉండాలో అలా ఉండగలుగుతాడు ఈ కొడుకు ధ్రువుడు అని ఆ నారదులు చెప్పిన మాటకు అర్థము అని శ్రీమన్మధ్వాచార్యులు చెప్తారు. అలాంటి యోగ్యుడు నీ సత్పుత్రుడు, ఆలోచించకు. సరి, యువతల తపస్సు నడుస్తూ ఉంది. నడిచేటప్పుడు దేవతలు ఇంకొక పరీక్ష చేశారు. ఇప్పుడు పరీక్ష చేయకుండా అతను చేసే తపస్సుచే ప్రతి ఒక్క మనిషి యొక్క శ్వాసాన్ని నిరోధించినారు. ఎందుకంటే ఆ ధ్రువుడు చేసే తపస్సు యొక్క మాహాత్మ్యం తెలవని అని ఉద్దేశంతో. లేకపోతే ఎవరెవరో ఏదో చేస్తూ ఉంటారు, ఎవరికి చూడండి. ఈనాడు మీడియా ఉంది మనకు. ఏదో ఒక చిన్న పని చేసినా మీడియాలో వచ్చేస్తాడు. అయితే ఆనాడు అలాంటిది ఏమి లేకుండే కదా, దేవతలే మీడియా ఉన్నట్టు. ఆ మహానుభావులైన దేవతలు ఇలాంటి తపస్సు ఇది రికార్డు కావాలి కదా. ఏదో ఒక అరణ్యమనందు ఒక చిన్న పిల్లవాడు, 5 ఏళ్ళు పిల్లవాడు, ఎవరికీ సాధ్యం కానటువంటి ఇలాంటి మహత్వపూర్ణమైనటువంటి అత్యద్భుతమైనటువంటి తపస్సును చేసినాడు. ఎక్కడ రికార్డ్ అవుతుంది? వీడియో లేదు, ఫోటో లేదు, ఇంటర్నెట్ లేదు. ఎలా మీడియాలో పంపించాలి దీన్ని? ఈ మీడియా పనికి రానటువంటి మీడియాలు. అయితే అప్పుడు వారేం చేశారు? అందరికీ ఇప్పుడు మీడియాలో పంపించినా కొందరు చూస్తారు, కొందరు చూడరు. కొందరు ఆన్ చేస్తే టీవీలో చూస్తారు, లేకపోతే లేదు. ఇంటర్నెట్లో వస్తుంది, నెట్ చూస్తే. మా వంటి వాళ్ళకు ఇంటర్నెట్ ఎలా ఉపయోగించాలి అని కూడా తెలియదు కదా, అది అలాగే ఉండిపోతుంది. అక్కడ వచ్చినా మనకు తెలియదు ఏం నడుస్తుంది ప్రపంచమనందు, తెలియదు. మీడియా చాలా బాగున్నాయి, అయితే మనకు తెలియదు కదా. అందువలన ఏం చేశారు దేవతలు? మీడియాలో పంపించలేదు. అందరూ తప్పకుండా దీన్ని
తెలుసుకొని ఈ ఆదర్శం మనస్సులో పెట్టుకొని వారు కూడా ఇలాగే అనుసరించాలి, ఇలాగే భగవంతుని సేవించాలి, తపస్సు చేయాలి, ఈ ఆదర్శాన్ని మనస్సులో పెట్టుకోవాలి అని అందరికీ తెలియచేయడానికి ప్రతి ఒక్క మనిషిలో ఆ ఊపిరియే లేకుండా చేశారు. ఊపిరియే లేదు, శ్వాసమే లేదు, ఎవరికి శ్వాసమే లేనప్పుడు అందరికీ అక్కడ గమనింప చేయాల్సి వచ్చింది. ఎందుకు శ్వాసం ఇలాగైంది? శ్వాస నిరోధం ఎందుకు అయింది? ఏదో తినడానికి లేదు అంటే కాస్తసేపు ఆగుతారు, సహించుకుంటారు. శ్వాసమే లేదు అంటే, శ్వాసోచ్ఛ్వాసమే లేదు అంటే ఎలా సహించుకుంటారు? అందరికీ ఎందుకు ఇలాగైంది అని ఆలోచన వచ్చేసింది. అప్పుడు తెలిసింది ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు, అందువలన ఇలా అందరికీ శ్వాస నిరోధం అయింది అని ప్రపంచమునందు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. అలా అర్థం చేయడానికి, వారందరికీ తెలియచేయడానికి దేవతలు ఇలా చేసి వారే భగవంతుని వద్దకు వెళ్ళి అంటారు, ఇలా శ్వాస నిరోధం అయిపోయింది, అందరికీ వారిని మీరు ఉద్ధరించాలి, త్వరగా వెళ్ళి ఆ ధ్రువునికి మీరు వరాన్ని ఇచ్చి అందరికీ శ్వాసం మరల వచ్చేటట్టు చేయండి అన్నప్పుడు భగవంతుడు వారికి అభయాన్ని ఇచ్చి ధ్రువుని వద్దకు వచ్చి ఆ ధ్రువునికి తన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. భగవంతుడు అత్యద్భుతమైనటువంటి ఆ భగవంతుని రూపాన్ని చూస్తూ ఉన్నాడు. కళ్ళు తీసి ఎంత చూసినా, కళ్ళు నిండా చూసినా అతనికి తృప్తి కాలేదు. కోట్ల కోట్ల జన్మల సాధనతో కలిగే ఆ దర్శనాన్ని 5 నెలలో పొందినాడు అంటే ఎలాంటి భాగ్యము, ఎలాంటి యోగ్యత అతని. 5 నెలలు, 5 నెలలు అని మీకు అనిపిస్తుంది. 5 నెలల వరకు అయితే చూస్తే నిజంగా కోట్ల కోట్ల జన్మల సాధన భగవంతుని దర్శనం కొరకు కావాలి. అది లేదు, పూర్వజన్మంలో ఉండొచ్చు, ఈ జన్మమునందు 5 నెలలో దాన్ని లభించినాడు. అందువలన చాలా సంతోషమైంది అది లభించినందుకు. అయితే స్తోత్రం చేయాలి అనిపిస్తూ ఉంది, ఏం చేయాలి అని తెలియదు. ఆయన గురుకులానికి వెళ్ళలేదు, పాఠశాలకు వెళ్ళలేదు, నేరుగా తపస్సుకు అరణ్యానికే వచ్చేసినాడు. ఉపవాసం కూడా ఉంది, దానితో పాటు గురుకులంలో అధ్యయనం కూడా లేదు. భక్తి అయితే ఉంది, తల్లి చెప్పిన మాట, నారదులు చెప్పిన మాట తెలిసింది, తపస్సు చేసేసినాడు, భగవంతుడు వచ్చేసినాడు. స్తోత్రం ఏం చేయాలి? ఆ పరిస్థితి. అలాంటి పరిస్థితిలో భగవంతుడు ప్రీతితో తన శంఖాన్ని, సాక్షాత్ మహాలక్ష్మి యొక్క సన్నిధానం కలిగిన శంఖం, ఆ భగవంతుని పాంచజన్య శంఖం, ఆ శంఖమునందు మహాలక్ష్మి యొక్క సన్నిధానం ఉంటుంది అంటారు. సహమానా అని పేరు ఛాందోగ్య భాష్యమునందు మధ్వాచార్యులు అంటారు, శ్రీమదాచార్యులు అంటారు, సహమానా అని పేరు ఆ శంఖానికి. ఎందుకంటే మాన అంటే ప్రమాణాలు, సహమాన అంటే ప్రమాణములచే మనకు కలిగే జ్ఞానానికి అభిమాని దేవత అయిన ఆ మహాలక్ష్మి యొక్క నియంత్రణంలో ఉన్న శంఖం అది. అందువలన దానికి సహమాన అంటే, అలాంటి ఆ సహమాన అనే పేరుతో పిలువబడేటటువంటి శంఖము యొక్క స్పర్శం తన కపోలానికి లభిస్తే అతనికి ఆ మానము అంటే ప్రమాణము, ఆ ప్రమాణములో వచ్చే జ్ఞానం అతనికి లోపల వచ్చేసింది. వచ్చేస్తే స్తోత్రాన్ని ప్రారంభిస్తాడు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ధ్రువుడు అంటాడు, చూడండి ఎలా స్తోత్రం చేయాలి అని మనందరికీ తెలుపుతాడు ధ్రువుడు. స్తోత్రం చేసేటప్పుడు మొట్టమొదటి మాట అంటే, నాయందు ఉండి స్తోత్రం చేయించేవాడువి నీవే అని చెప్పి తర్వాత స్తోత్రం ప్రారంభించాలి. నీవు చాలా గొప్పవాడివి, నేను నీ స్తోత్రం చేస్తున్నాను అనుకోకూడదు.
స్తోత్రం కూడా నీవే నాయందుండి చేయిస్తున్నావు అని మొట్టమొదటిగా అనుకొని తర్వాత మిగతా మాటలు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రణన్నమో భగవతే పురుషాయ తుభ్యం. నా ఇంద్రియములు, చేతులు, కాళ్ళు, మనస్సు, చెవిలు, ఈ అన్ని ఇంద్రియాల్లో ఉండి ప్రతి ఒక్క జ్ఞానాన్ని, కర్మాన్ని, జ్ఞానేంద్రియములతో జ్ఞానము, కర్మేంద్రియములతో కర్మము ఏదైనా చేయడానికి మనకైతుంది అంటే అంతర్యామి నీవే చేయిస్తున్నావు అని అర్థం. అలాంటి ఉపకారం చేసే నీ పాదార విందములకు అనంతకోటి ప్రణామములు అని సమర్పిస్తాడు. యస్మిన్ విరుద్ధగతయోప్యనిశం పతంతి విద్యాదయో వివిధ శక్తయ అనుపూర్వ్య. చాలా విచిత్రమైనటువంటి నీ శక్తి, అణుత్వము, మహత్వము. ఒక చిన్న పరమాణు యందు కూడా నీవు ఉన్నావు. అత్యద్భుతమైనటువంటి సర్వత్ర వ్యాప్తమైనటువంటి అంతటా ఉన్న ఈ ఆకాశమునందు కూడా నీవు ఉన్నావు, వ్యాప్తుడై ఉన్నావు. చిన్న పరమాణు యందు కూడా నీవే ఉన్నావు. ఆ పరమాణు యందున్న నీకు అణుత్వం, అప్పుడే మహత్వం కూడా ఒకే కాలమునందు, ఏకకాలమునందే అణుత్వము, మహత్వము ఇవి రెండూ కూడా నీలో కలిసి ఉన్నాయి అంటే ఇది నీ యొక్క అచింత్యాద్భుతమైన శక్తి. ప్రపంచమునందు ఉన్న అనంత పరమాణువులు, ప్రతి ఒక్క పరమాణు యందు కూడా నీ సన్నిధానము. ఇది నీ గొప్పతనం. ఇలాంటి నిన్ను స్తుతించేటప్పుడు ఏమీ మనస్సులో ఇతనికి పెద్ద స్థానం కావాలి, స్థిరమైన స్థానం కావాలి. ఏ స్థానమునందు నేను ఒకసారి కూర్చుంటే ఎవరు కూడా జరగు అనకూడదు, పక్కకు జరగడానికి ఎవరు కూడా చెప్పకూడదు. అలాంటి స్థిరమైనటువంటి స్థానం కావాలి అని అపేక్ష ఉంది, కానీ నోటితో చెప్పలేదు. భగవంతుడు తెలుసుకుంటాడు అని ఇతడు అంటాడు. ఏమీ చెప్పకుండా, ఏమీ అడగకుండా, ప్రార్థించకుండా నీ యొక్క తపస్సును, నీ యొక్క ధ్యానాన్ని చేసేదే నిజమైన ధర్మం. ఏమీ అడగకూడదు నీకు నిజంగా చూస్తే. అయితే అని అనిపిస్తుంది మనస్సులో, అయితే అడగలేదు. భగవంతుడు తెలుసుకున్నాడు. ఆయన అంటాడు, యానిర్వ్రతిస్తనుభృతాం తవ పాద పద్మధ్యానాద్భవజ్జన కథాశ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్ కిం వంతకాసి లులితాత్ పదతాం విమానాత్. నిష్కామ భక్తితో నీ సేవ చేస్తే, ఆ నిష్కామ భక్తి చేసినందువలన మనకు ఈ సంసారమునందే ఏ ఆనందం దొరుకుతుందో, నీ యొక్క కథను వింటే, నీ మాహాత్మ్యాన్ని తలుస్తే ఏ ఆనందం మనకు ఈ సంసారమునందు లభిస్తుందో ఆ ఆనందము మోక్షాన్ని అపేక్షించి, మోక్షాన్ని కోరుకొని, మోక్షాన్ని వెళ్ళిన వారికి మోక్షమునందు కూడా ఆనందం దొరకదు. ఎంత గొప్ప మాట చూడండి. నాకు మోక్షం కావాలి అని అడిగి ఎవరైతే మోక్షానికి వెళ్తారో వారికి మోక్షమునందు ఏ ఆనందం లభిస్తుందో దానికంటే నాకు మోక్షమే వద్దు అని భగవంతునికి చెప్పి నీ అనుగ్రహమే చాలు అని ఎవరు చెప్తారో అలాంటి వారికి, వారు మోక్షానికి వెళ్ళే కంటే మొదటిగానే ఈ సంసారమునందే వారికి ఆ మోక్షంలో కలిగే ఆనందం కంటే ఎక్కువ ఆనందం ఇక్కడే లభిస్తుంది అంట. వారు కూడా మోక్షానికి వెళితే వారికి ఎంత ఆనందం లభిస్తుందో చెప్పడానికి రాదు. ఇలాంటి మహత్వం ఆ నిష్కామ భక్తిలో ఉంది. ఆ నిష్కామ భక్తినే నాకు ఇచ్చుగాక అని ప్రార్థిస్తాడు. భగవంతుడు అంటాడు, అవశ్యంగా నిష్కామ భక్తిని ఇస్తాను, నిష్కామ భక్తి చేయి, నీవు తరించుగాక. అయితే ఇప్పుడు నీ మనస్సులో స్థిరమైన ఒక స్థానం కూడా కావాలి అని అపేక్ష ఉంది, దాన్ని అనుగ్రహిస్తాను. ఏ స్థానమునందు నీవు ఉన్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహములు, నక్షత్రాలు, సప్తర్షులు ప్రతి ఒక్కరు కూడా నీకు ప్రదక్షిణ వేసిపోవాలి. అలాంటి స్థానమునందు నీవు ఉంటావు. మధ్యలో ధ్రువస్థానం, శూషుమార స్థానం,
శివశుమార అంటే అది భగవంతుని అవతారమే. ఆ శివశుమార రూపి అయిన నేనే నీ రాజ్యమునందు ఉంటాను, నీ స్థానమునందు ఉంటాను. అక్కడ నీవు ప్రతిరోజు నన్ను చూసి ప్రత్యక్షంగా పూజించవచ్చు. ఆ భాగ్యాన్ని నీకు ఇస్తాను. ఇంత తపస్సు చేసి కాస్తసేపు నన్ను చూసి ఇంతగా నీవు ఆనందిస్తున్నావు కదా, అప్పుడైతే నీవు ప్రతిరోజు ప్రతి క్షణమునందు కూడా నన్ను చూస్తూ ఉండే ఒక మహాభాగ్యాన్ని పొందగలుగుతావు. అలాంటి ధ్రువస్థానాన్ని ఇస్తాను. అయితే మొదటిగా 36,000 సంవత్సరాల పాటు ఇక్కడ రాజ్యం చేయు, ధర్మాన్ని స్థాపించు. తర్వాత ఆ ధర్మాన్ని అలాగే స్థాపించడానికి, అలాగే నడిపించడానికి నీ పుత్రులకు అప్పగించి తర్వాత నీవు పైకి వచ్చి ఆ స్థానమునందు నీవు అలంకరించవచ్చు అని భగవంతుడు అనుగ్రహిస్తాడు. అలాంటి అనుగ్రహం పొంది తను వస్తాడు ధ్రువుడు. అయితే మనస్సులో బాధ అనిపించింది. ఆ మోక్షాన్నే అనుగ్రహించే భగవంతుడు, అనంత ఉపకారం చేసే ఆ భగవంతుని వద్దకు వెళ్ళి నేను ఈ స్థానాన్ని పొంది వచ్చేసినాను కదా, ఎందుకు ఇలా చేశాను అని అనిపించింది. శ్రీమద్ ఆచార్యులు అక్కడ నిర్ణయం చెప్తారు, ధ్రువుడు ఈ స్థానాన్ని ప్రార్థించింది తప్పు కాదు. అయితే మనలాంటి వారికి చెప్తారు, మీరు సకామ భక్తిని చేయకండి, మనస్సులో ఏది కోరిక పెట్టుకొని కర్మములను చేయకూడదు అని తెలపడానికి ఇలా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ధ్రువుడు అడిగింది ఆ భగవంతుని ఆజ్ఞచే. అది రహస్యం. శ్రీమదాచార్యులు చెప్తారు, వారు అధికారికులు, ధ్రువస్థానానికి నియామకులై అక్కడ ఉండి ఆ రాజ్యాన్ని పాలించేది వారి యొక్క అధికారం. అది దేవుని ఆజ్ఞ, భగవంతుని ఆజ్ఞ. అది నీవు దాన్ని చేయాలి అని భగవంతుడే ఆజ్ఞ చేసినందుకు ధ్రువుడు ఆ స్థానాన్ని అడిగాడు. అది అతని దృష్టిలో తప్పు కాదు. అయితే సామాన్యులు, వారికి ఏ అధికారము లేదు, ఆధికారికలు అని వారిని పిలువరు. అలాంటి వారు సకామ భక్తిని చేస్తే అది తప్పు, చేయకూడదు అనే సందేశాన్ని ఈ కథతో మనకు తెలియచేశారంతే, వేరే ఏమీ లేదు. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఈ వార్త చెప్పిన ఏదో ఒక మనిషి చెప్తాడు, దూతుడు వచ్చి ఇలాగైంది, ధ్రువుడు వస్తున్నాడు అని. అతనికి రత్నహారాన్నే ఇచ్చేస్తాడు, బహూకరిస్తాడు. ఆ ఉత్తానపాదుడు చాలా ఆనందమవుతుంది తన కొడుకు వస్తున్నాడని. మంచి అయిన ఒక ఆడ ఏనుగ. శ్రీమద్ ఆచార్యులు చెప్తారు, కుమార్తెలకు ఏదైనా మంగళ కార్యాన్ని చేయాలి అంటే మగ ఏనుగ మీద కూర్చోపెట్టి ఊరేగింపు చేయాలి. కుమారుడికి చేయాలి అంటే ఆడ ఏనుగ మీద కూర్చోపెట్టాలి అని ధర్మశాస్త్రం. అందువలన ఆడ ఏనుగ పిలిచి దాని మీద కూర్చోపెట్టి, తెచ్చి దాని మీద కూర్చోపెట్టి ఊరేగింపు చేసుకొని చాలా వైభవంతో, వాద్య వైభవంతో తీసుకువెళతాడు. సురుచి, సునీతి ఇద్దరూ వస్తారు. ఇద్దరిని సమానంగా నమస్కరిస్తాడు. సునీతి ఉపదేశం చేసి నాకు ఈ స్థానాన్ని పొందడానికి పంపించింది. ఈమె తన భర్త యొక్క, అయితే నా యొక్క తండ్రికి తొడ మీద కూర్చోవడానికే ఇబ్బంది పెట్టింది అని ఒక కొద్దిగా కూడా తన చూపులో వ్యత్యాసం చూయించలేదు. సమానంగా ఇదే మహాత్ముల యొక్క యోగ్యత. కామక్రోధములను మించి వీరందరూ ఉంటారు. అలాంటి ఒక విశేషమైనటువంటి యోగ్యత మనం మన జీవితంలో ఆదర్శముగా పెట్టుకోవాలి. సురుచికి చాలా సంతోషమైంది. ఆలింగనం చేసుకొని ఆమె కూడా విశేషంగా ఆశీర్వాదం చేసింది. తన తప్పు ఆమెకు అర్థమైంది. తరువాత ఇతనికే రాజ్యాన్ని అప్పగించాడు. ఉపనయనం చేసి పెద్దవాడయ్యాక రాజ్యాన్ని అప్పగించి 36 సంవత్సరాల పాటు రాజ్యాన్ని నడిపించాడు. ఈ మధ్యాహ్న ఉత్తమ, ఈ ధ్రువుడి యొక్క తమ్ముడు, ఏ ఉత్తముడు కొరకే ఇదన్ని ఘటన జరిగింది. అలాంటి ఉత్తముడు మీద ఇతనికి ఎంత ప్రేమ. యక్షులు, కుబేరుని భృత్యులు, యక్షులు వచ్చి అతన్ని చంపేస్తారు.
ఆ ఉత్తముణ్ణి చంపేసేటప్పుడు ఇతడు స్వయంగా ఆ యక్షుల మీద యుద్ధానికి వెళ్తాడు. తన సైన్యాన్ని తీసుకొని ఘనఘోరమైనటువంటి యుద్ధమవుతుంది. వారు యక్షులు మాయా విద్యని ప్రయోగించి శస్త్రాస్త్రములను రక్తవృష్టిని చేస్తారు, మలమూత్రముల వృష్టి, రకరకాల యుద్ధములను చేస్తారు. ఋషులు మునులు వచ్చి ఈ ధ్రువుని కొరకు విశేషంగా భగవంతునికి ప్రార్థించి ధ్రువునికి అంటారు, ఆ నారాయణుని స్మరించురా, నీకు బాగైతుంది. నారాయణ అని పేరు విన్నా ఇతనికి ఆ నారాయణాస్త్రం జ్ఞాపకానికి వస్తుంది. నారాయణాస్త్రం యొక్క ప్రయోగం చేసి ఆ మాయా విద్యలను నశింపచేస్తాడు. తరువాత మరల యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. అప్పుడు స్వయంభువ మను స్వయంగా పితామహుడు తనే వచ్చి అంటాడు, ఇలా చేయకూడదు. ఉత్తముణ్ణి ఏదో ఒక యక్షుడు వచ్చి చంపేసినాడు, దాన్ని మనసులో పెట్టుకొని సమస్తమైన ఈ యక్ష కులాన్నే నేను నశింపచేస్తాను అనేది ఇది యోగ్యమైనటువంటి మార్గం కాదు. నీ వంటి వారు చేసేది కాదు. దుర్మార్గులు చేస్తారు, చేయని. పరమభక్తుడివి, మహాత్ముడివి, భగవంతుణ్ణి దర్శించుకొని ఒక పెద్ద స్థానాన్ని పొందినవాడివి, నీవు దీన్ని చేయకూడదు అని ఒకే మాట చెప్పినందుకు తలవంచి దాన్ని స్వీకరించి ఆపేసినాడు. కుబేరుడు వచ్చి అంటాడు, నీ పితామహుడు స్వయంభూమను చెప్పిన మాటను విని ఒప్పుకున్నాడు కదా, ఇదే నీ గొప్పతనం, నాకు చాలా సంతోషమైంది. ఏమైనా వరాన్ని అడుగు, నేను ఇస్తాను అన్నప్పుడు ఈయనంటాడు, భగవంతుని స్మరణం ఎల్లప్పుడూ నాకు ఉండాలి. భగవంతుని స్మరణం కాస్త సమయంలో నాకు లేకుండే, అందువలన ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. మరల ఇలా చేయకూడదు అంటే ఎల్లప్పుడూ భగవంతుని స్మరణమే నాకు మనస్సులో ఉండాలి, అదే నీవు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తాడు. అలాగే అనుగ్రహించినాడు ఆ కుబేరుడు. అంటే చూడండి, కుబేరుని దగ్గర సామాన్యంగా ఏమడగాలి? సంపత్తు, డబ్బులను అడగాలి. ఆ సంపద్భాగ్యాన్ని అడగకుండా నారాయణ స్మరణాన్నే అడిగినాడంటే, ప్రార్థించాడంటే దీనికి అర్థమేమిటి? నారాయణ స్మరణమే నిజమైన సంపత్తు, జీవితంలో వేరే సంపత్తు కాదు అని దీనితో అర్థం. మధ్వాచార్యులు, శ్రీమద్ ఆచార్యులు ఈ మాటని సంపన్న విపద్ విస్మరణం విష్ణోః సంపన్న నారాయణ స్మృతి. భగవంతుని విస్మరణమవుతుంది అంటే అదే విపత్తు, భగవంతుని స్మరణం కలుగుతుంది అంటే అదే సంపత్తు. కుబేరుడు మనకు ఇచ్చే సంపత్తి ఏమి అంటే అది భగవంతుని స్మరణమే అనుకున్నాడు ధ్రువుడు. అందువలన దాన్ని అడిగాడు. మా వంటి వాళ్ళు ఏమైనా అడగడానికి ప్రయత్నం చేసేవాళ్ళము, అయితే అలా చేయలేదు ఆయన. విశేషంగా ఆ భగవంతుని స్మరణాన్ని ప్రార్థించాడు. తరువాత ఇలాగే సాధనం చేసి ఈ ధ్రువుని యొక్క భాగ్యం ఏమిటి అంటే, ఈ ధ్రువుడు భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నాడు. తరువాత ఆ భగవంతుడు శూషుమార రూపి అయిన పరమాత్ముడు తన బిడ్డనే ఇచ్చి ఇతనికి పెళ్లి చేశాడు. సర్వోత్తముడైన భగవంతునికి అల్లుడయ్యాడు. దీనికంటే ఎక్కువ భాగ్యమేమి? అక్కడ కల్ప, వత్సర అనే ఇద్దరు కొడుకులు పుడతారు ఇతనికి. వాయుదేవుడు కూడా తన బిడ్డని ఇచ్చి పెళ్లి చేశారు. అక్కడ ఉత్కల అని ఇంకొక పుత్రుడు పుడతాడు, జన్మిస్తాడు. ఇద్దరు. భగవంతుడు కూడా తన బిడ్డని ఇస్తాడు, భ్రమి అనే బిడ్డని. వాయుదేవుడు కూడా తన బిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తే అక్కడ ఉత్కల అనే పుత్రుడు జన్మిస్తాడు. వారికి రాజ్యాన్ని అప్పగించి తను తపస్సు చేసి తర్వాత విష్ణుదూతులు వస్తారు, ఇతనికి ఆ ధ్రువస్థానానికి తీసుకువెళతారు. ఏ ధ్రువస్థానం భగవంతునితో ఇవ్వబడి ఉండెనో అలాంటి శ్రేష్టమైనటువంటి ఆ ధ్రువస్థానానికి తీసుకువెళతారు. వెళ్ళేటప్పుడు ఈయన అంటాడు, నన్ను తీసుకువెళుతున్నారు విమానంలో, నా తల్లి ఎక్కడ ఉంది? ఆ తల్లి చెప్పిన మాటతో, ఆమె చేసిన ఉపదేశంతో నేను ఇక్కడ దాకా వచ్చే భాగ్యం నాకు కలిగింది, లేకపోతే నేను అక్కడే ఉండేవాడుని కదా. అలాంటి భాగ్యాన్ని నాకు కలిగించిన ఆ తల్లిని నేను చూడాలి అంటే
ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకంటే ముందట వెళ్తున్నావు, చూడు అక్కడ ఉంది విమానము. నీ వంటి పుత్రులను పొందిన తల్లికి దుర్గతి ఎలాగైతుంది? నీకంటే మొదటగానే ఆమెకు సద్గతినిచ్చి తర్వాత నీకు ఇస్తాము, ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే సమాధానమైంది. తర్వాత ఆ శ్రేష్టమైనటువంటి ధ్రువస్థానానికి వెళ్ళాడు. ఆ ధ్రువస్థానం అంటే అక్కడ ప్రతి ఒక్కరూ, ఎవరికే భగవంతుని అపరోక్ష జ్ఞానం కలిగిన మనుష్యులకు, వారు ఈ భూమి నుండి వైకుంఠానికి కానీ సత్యలోకానికి కానీ వారికి యోగ్యమైనటువంటి లోకములకు వెళ్ళేటప్పుడు ఈ ధ్రువస్థానానికి వెళ్ళి ధ్రువుని యొక్క దర్శనాన్ని, శివకుమార రూపి యొక్క భగవంతుని దర్శనాన్ని తీసుకొని తర్వాతనే వెళ్ళాలి, లేకపోతే వారికి మోక్షమే కలగదు. అలాంటి ఒక్క అనివార్యత వచ్చేసింది. భగవంతుడు ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడు? అలాంటి గొప్ప స్థానం ఇతనికి వచ్చేసింది. అక్కడ ప్రతి ఒక్కరికి లోపల ప్రవేశం లేదు. చాలా విరుద్ధమైనటువంటి సన్నివేశం. తన తండ్రి మీద తొడ మీదనే కూర్చొనే పరిస్థితి లేకున్న ఈ కుమారుడికి తరువాత భగవంతుని అనుగ్రహం పొందినాక మహామహా ఋషులు, భగవద్భక్తులు, అపరోక్ష జ్ఞానం పొందినవాళ్ళు, భగవంతుని సాక్షాత్కారం పొందిన వాళ్ళు కూడా దగ్గరకు వెళ్ళడానికి వారికి వీలు లేదు. దూరం నుండి నమస్కరించి పోవాలి అంతే. అలాంటి గొప్పతనం, అలాంటి పెద్ద స్థానం ఇతనికి వచ్చేసింది. కొందరికి మాత్రమే, మహామహా ఋషువులకు, దేవతలకు మాత్రమే ఇతని అంతఃపురంలో ప్రవేశం. లేకపోతే అక్కడే బాల్కనీలో ఉండి తన చేతిని చూపిస్తాడంతే. ధ్రువుడు, శివకుమారుడు నమస్కరించి వెళ్ళిపోవాలి, అంతఃపురమునందు ప్రవేశమే లేదు. అలాంటి పెద్ద స్థానం ఆ మహానుభావుడు ధ్రువుడు. భగవంతుని సాక్షాత్కారము, అతని స్వరూపయోగ్యత అంత పెద్దది. దాన్ని పొంది ఆయన ఆ భగవంతుని ధ్యానిస్తూ సుఖంతో ఉన్నాడు. ఈ కథను ఎవరైతే వింటారో వారికి విశేషమైనటువంటి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అన్ని సౌభాగ్యములు కలుగుతాయి అని చెప్తారు. ద్వాదశి నాడు కానీ, పౌర్ణిమ నాడు, అమావాస్య, శ్రవణ నక్షత్రము, వ్యతిపాతము, సంక్రమణము, ఇలాంటి పర్వకాలమునందు విశేషంగా సాయంకాలమునందు కానీ ప్రాతకాలం ఎప్పుడైనా ఈ ధ్రువ చరిత్రాన్ని విని ఆ ధ్రువునికి అనుగ్రహించిన ఆ భగవంతుని స్మరించాలి అని శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. శ్రీకృష్ణార్పణమస్తు. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే, జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే, జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే.